కరోనా అది ప్రపంచానికి ఒక పీడకల. ఈ మహమ్మారి సమయంలో హాస్పిటల్స్లో బెడ్లు దొరకలేదు. ఆక్సిజన్ కోసం ప్రజలు అల్లాడిపోయారు. వెంటిలేటర్స్, మెడిసిన్, ట్రీట్మెంట్ కోసం కుటుంబాలు తమ జీవితకాలం పొదుపు చేసుకున్న డబ్బంతా ఖర్చు చేశాయి. అప్పులు చేశారు, ఆస్తులు అమ్ముకున్నారు. మరికొందరు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయారు. అలాంటి సమయంలో దేశ ప్రజలను విరాళాలు ఇవ్వాలని కోరుతూ ఏర్పాటు చేసిన ఫండ్ పిఎం కేర్స్ ఫండ్. ప్రజలు ఎంతో విరాళాలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులు ఇచ్చారు, కంపెనీలు ఇచ్చాయి, దేశ విదేశాల నుంచి కూడా విరాళాలు వచ్చాయి. ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన లెక్కలు బయటకు వచ్చాయి. 2025 మార్చి 31 నాటికి పిఎం కేర్స్లో 8,452 కోట్లకు పైగా ఉన్నాయి. అందులో 7,846 కోట్లకు పైగా ఫిక్స్డ్ డిపాజిట్లలో ఉన్నాయి. అంటే దాదాపు 93% నిధులు ఎఫ్డీలో ఉన్నాయన్నమాట. కానీ అదే 2024-25లో ఫండ్ నుంచి జరిగిన ఖర్చు మాత్రం 27,85,000 మాత్రమే. వేల కోట్ల రూపాయలు ఉండగా ఖర్చు మాత్రం ఇంత తక్కువగా ఎందుకుంది? డబ్బంతా ఎక్కడుంది? ఎలా నిర్వహిస్తున్నారు? ఎప్పుడు ఖర్చు చేస్తారు? ఎవరు నిర్ణయిస్తారు? ఇంకా ముఖ్యంగా ప్రజలు ఇచ్చిన డబ్బుకు ప్రజలకు కనిపించే స్థాయిలో పూర్తి లెక్కలు ఎందుకు ఉండకూడదు? అయితే ఈ 87,85,000 2024-25 ఒక్క సంవత్సరానికి సంబంధించిన ఖర్చు. కరోనా అత్యవసర పరిస్థితిలో మాత్రం భారీగా నిధులు ఖర్చు అయ్యాయి. 2021-25లో సుమారు 3,976 కోట్లు, 2021-22లో సుమారు 3,716 కోట్లు, అట్లాగే 2022-23లో సుమారు 439 కోట్లు. వెంటిలేటర్లు, ఆక్సిజన్ పరికరాలు, ఇతర కరోనా సహాయక చర్యలకు నిధులు వినియోగించారు. కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, కరోనా అత్యవసర పరిస్థితి తగ్గిపోయిన తర్వాత కూడా వేల కోట్ల రూపాయలు ఎందుకు నిల్వగా ఉన్నాయి? 2024-25లో పిఎం కేర్స్కి వచ్చిన మొత్తం రిసిప్ట్స్ 8,452.95 కోట్లు. ఇందులో ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చిన వడ్డీ 469.38 కోట్లు. దేశీయంగా వచ్చిన విరాళాలు 2023-24లో 681.81 కోట్లు ఉండగా 2024-25లో 479.05 కోట్లకు తగ్గాయి. అయినా ఫండ్లో మొత్తం కార్పస్ 8,452 కోట్లకు పైగానే ఉంది. ఎందుకంటే గతంలో వచ్చిన విరాళాలు, వాటిపై వచ్చిన వడ్డీ కూడా ఫండ్లోనే కొనసాగుతున్నాయి. ఇక్కడ ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. డబ్బును ఎఫ్డీలో పెట్టడం తప్పు అని చెప్పలేం. అత్యవసర పరిస్థితి కోసం పెద్ద మొత్తంలో రిజర్వ్ ఉంచడం సహజమే. కానీ అసలు ట్రాన్స్పరెన్సీ ప్రశ్న ఇక్కడ మొదలవుతుంది. ఏ బ్యాంకుల్లో ఎఫ్డీలు ఉన్నాయి, ఎంత కాలానికి పెట్టారు, ఎంత వడ్డీ వస్తుంది, ఎప్పుడు మెచ్యూరిటీ అవుతాయి, అత్యవసర సమయంలో ఎంత డబ్బు వెంటనే అందుబాటులో ఉంటుంది, ఇలాంటి వివరాలు ప్రజలకు ఎంత స్పష్టంగా అందుబాటులో ఉన్నాయి. ఇక ఇప్పుడు 2024-25లో జరిగిన ఖర్చు విషయానికి వస్తే 87,85,000. ఇది ప్రధానంగా పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్కు సంబంధించిన చెల్లింపులతో ముడిపడింది. కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. విద్య, ఆరోగ్యం, వసతి, ఆర్థిక సహాయం వంటి ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి. 2024-25లో 3,383 మంది పిల్లలకు నిధులు బదిలీ చేసినట్లు వివరాలు చెప్తున్నాయి. ఇక్కడ ఒక లెక్క సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. 80,85,000ను 3,383 మందితో డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి సుమారు 2,596 రూపాయలు మాత్రమే వస్తుంది. కానీ దీన్ని ఒక్కో పిల్లాడికి ప్రభుత్వం ఇచ్చిన మొత్తం సహాయం అని చెప్పడం సరైన విషయం కాదు. ఇది పిఎం కేర్స్ అకౌంట్స్లో నమోదైన ఆ ఏడాది పేమెంట్ ఫిగర్. ఇతర ప్రభుత్వ శాఖలు లేదా పథకాల ద్వారా అందే సహాయం ఇందులో ఉందా? ఈ మొత్తంలో ఏ కంపోనెంట్స్ ఉన్నాయి? ప్రతి బెనిఫిషరీకి మొత్తం ఎంత సహాయం అందింది? ఈ డీటెయిల్స్ విడిగా వెల్లడిస్తేనే పూర్తి ఇమేజ్ ప్రజలకు అర్థమవుతుంది. ఇక్కడ మరో ముఖ్యమైన అంశం, 2024-25లో సుమారు 324.65 కోట్లు ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీస్ నుంచి వచ్చినట్లు లెక్కల్లో కనిపిస్తుంది. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాలి. రీఫండ్ వచ్చిందంటే అవినీతి జరిగిందని కాదు, అలాగే డబ్బు తిరిగి వచ్చిందంటే ప్రాజెక్టు విఫలమైందని కూడా కాదు. ప్రాజెక్ట్ అంచనా కంటే తక్కువ ఖర్చు కావచ్చు, కొంత మొత్తం ఉపయోగించకుండా మిగిలి ఉండవచ్చు, పరికరాల కోసం కొనుగోలు తగ్గి ఉండవచ్చు, లేదా ప్రాజెక్టులో మార్పులు జరిగి ఉండవచ్చు. కానీ 324 కోట్లు చిన్న మొత్తం కాదు. అందుకే ప్రజలకు స్పష్టంగా తెలియాల్సిన ప్రశ్నలు ఇవి. ఏ సంస్థలు డబ్బు తిరిగి ఇచ్చాయి, ఎంతెంత ఇచ్చాయి, ఏ పని కోసం మొదట నిధులు ఇచ్చారు, ఎంత ఖర్చు చేశారు, ఎంత మిగిలింది, ఎందుకు తిరిగి ఇచ్చారు, పని పూర్తయిందా, పని పూర్తి కాకపోతే ఎందుకు? ఇవి అడగడం స్కామ్ అని ఆరోపించడం కాదు, ఇది పబ్లిక్ అకౌంటబిలిటీ. పిఎం కేర్స్ పై చాలా కాలంగా మరో వివాదం కూడా ఉంది. ఆర్టీఐ పరిధిలోకి రావాలా, కాగ్ ఆడిట్ చేయాలా? సుప్రీంకోర్టు పిఎం కేర్స్ను ఎన్డీఆర్ఎఫ్లోకి బదిలీ చేయాల్సిన అవసరం లేదని, కాగ్ ద్వారా తప్పనిసరిగా ఆడిట్ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉంది. కాగ్ ఆడిట్ తప్పనిసరి కాదు,
అంటే ప్రజలకు వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదని కాదు. పీఎం కేర్స్కు ఇండిపెండెంట్ ఆడిట్ ఉంటుంది. కానీ ప్రజల దృష్టిలో అసలు ప్రశ్న ఏంటంటే ఆడిట్ ఉందా లేదా అనే దగ్గర ఆగకూడదు. అసలు ప్రశ్న ఆ డబ్బు ఎక్కడ ఖర్చయింది, ఎవరికి వెళ్ళింది, ఏ ప్రాజెక్ట్ కోసం, ఆ ప్రాజెక్ట్ ఫలితం ఏంటి అనే స్థాయికి వెళ్ళాలి. అంటే ఫైనాన్షియల్ ఆడిట్ ఒక స్థాయి, అవుట్కమ్ అకౌంటబిలిటీ మరో స్థాయి, పబ్లిక్ ట్రాన్స్పరెన్సీ ఇంకొక స్థాయి. ఇప్పుడు మరో నార్మల్ క్వశ్చన్, దేశంలో ఇప్పటికే పిఎం నేషనల్ రిలీఫ్ ఫండ్ పిఎం ఎన్ఆర్ఎఫ్ ఉంది, అట్లాగే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ ఎన్డీఆర్ఎఫ్ ఉంది. మరి పిఎం కేర్స్ ఎందుకు? ఇది తప్పనిసరిగా తప్పు అని చెప్పలేం. వేర్వేరు ఫండ్లకు వేర్వేరు ఉద్దేశాలు ఉండవచ్చు. కానీ ప్రజలకు స్పష్టంగా తెలియాల్సింది ఏ అత్యవసర పరిస్థితిలో ఏ ఫండ్ వినియోగిస్తున్నారు అని. పిఎం కేర్స్ ఎప్పుడు యాక్టివ్ అవుతుందని, ఎన్డీఆర్ఎఫ్ ఎప్పుడు ఉపయోగిస్తారు, రెండిటి మధ్య డూప్లికేషన్ ఎలా నివారిస్తారు. ఈ విధమైన స్పష్టమైన గైడ్లైన్స్ ఉంటే అత్యవసర సమయంలో నిర్ణయాలు వేగంగా తీసుకోవచ్చు. ప్రజల్లో కన్ఫ్యూజన్ కూడా తగ్గుతుంది. అయితే ఈ చర్చలో ప్రజలు ఏం కోరుతున్నారు? పిఎం కేర్స్ మూసేయాలని కాదు, వేల కోట్ల డబ్బులు వెంటనే ఖర్చు చేయాలని కూడా కాదు. ఎమర్జెన్సీ రిజర్వ్ అవసరం కావచ్చు, కానీ స్మార్ట్ ట్రాన్స్పరెన్సీ మాత్రం అవసరం. ఉదాహరణకు ప్రతి సంవత్సరం ఆడిటెడ్ అకౌంట్స్ను నిర్ణీత సమయంలో విడుదల చేయాలి. పెద్ద మొత్తంలో విడుదలైన నిధులకు ఎవరికి ఇచ్చారు, ఏ పని కోసం, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలింది, ఎంత తిరిగి వచ్చింది అనే వివరాలు ప్రాజెక్ట్ వైజ్గా ఉండాలి. ఎఫ్డీల విషయంలో మొత్తం పెట్టుబడి ఎంత, ఎంత వడ్డీ వస్తుంది, ఎప్పుడు మెచ్యూరిటీ అవుతుంది అనే అగ్రిగేట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. 324 కోట్ల వంటి పెద్ద రీఫండ్స్కు ఏజెన్సీ వైజ్ రీజన్ ఇవ్వాలి. పిఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్లో ఎంతమంది పిల్లలు లబ్ధి పొందారు, ఎంత ఖర్చు చేశారు, ఏ పథకం ద్వారా ఎంత సహాయం అందింది అనే వివరాలు పబ్లిక్ డాష్బోర్డ్లో ఉంచాలి. ఇవి జరిగితే ఫండ్స్ పై అనుమానాలు తగ్గుతాయి. చివరిగా నిధుల లెక్కలు అడిగినంత మాత్రాన దేశద్రోహులు కారు. అట్లాగే 8,452 కోట్లు ఉన్నాయంటే అదంతా స్కామ్ అని కూడా చెప్పలేం. డబ్బు ఖర్చు కాలేదనే విషయం ఒక్కటే అవినీతికి సాక్ష్యం కాదు. కానీ డబ్బు ఉందని చెప్పడం మాత్రమే పూర్తి ట్రాన్స్పరెన్సీకి సాక్ష్యం కూడా కాదు. అసలు కావాల్సింది ఎవిడెన్స్, క్లియర్ అకౌంట్స్, ప్రాజెక్ట్ వైజ్ ఇన్ఫర్మేషన్, పబ్లిక్ అకౌంటబిలిటీ. ఇక్కడ పిఎం కేర్స్ గురించి అడగాల్సిన ప్రశ్న ఏంటంటే డబ్బు ఎందుకు ఖర్చు చేయలేదని మాత్రమే కాదు, అంతకంటే ముఖ్యమైన ప్రశ్నలు ఏంటంటే 8,452 కోట్లు ఎక్కడున్నాయి, 7,846 కోట్లు ఏ విధంగా ఎఫ్డీలో ఉన్నాయి, ఎంత వడ్డీ వస్తుంది, ఎప్పుడు ఉపయోగిస్తారు, ఎవరు నిర్ణయిస్తారు, 2024-25లో 87,85,000 ఎందుకు ఖర్చు అయ్యాయి, 324.65 కోట్లు ఎవరి నుంచి తిరిగి వచ్చాయి, ఎందుకు తిరిగి వచ్చాయి, ఆ డబ్బుతో చేపట్టిన ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నలకు పూర్తి సమాధానాలు బయటకు వస్తే ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కూడా సమాధానం దొరుకుతుంది. ప్రజల్లో ఉన్న అనుమానాలు కూడా తగ్గుతాయి. ఎందుకంటే పిఎం కేర్స్లో ఉన్నది కేవలం వేల కోట్ల రూపాయలు మాత్రమే కాదు, కరోనా సమయంలో భారతీయులు పెట్టిన నమ్మకం. ఆ నమ్మకానికి కావాల్సింది స్పష్టమైన లెక్కలు, పారదర్శకమైన వ్యవస్థ, ప్రజలకు జవాబుదారీతనం. అదే నిజమైన పిఎం కేర్స్.